భర్త పేరు భీమయ్య. నేను సొంతం 13 గుంటలు స్థలం తీసుకొని నాకు ఒక్కడే కొడుకని రిజిస్టర్ చేసి అందులో వచ్చి అన్నీ ఇంట్లో పట్ల నా భర్త చచ్చిపోయినాక ఇంట్లోకి వచ్చి అన్ని కింద మీద చేసి నేను ఇస్తున్నాను కానీ ఉంటా అది సంపెట్టింది ఏం కాదు. నా ఇంట్లో పుట్టినోడు కాదు, నా కట్నం దాంతో పంచుకునే హక్కు దానికి ఎవరు ఇచ్చింది? నా కొడుకుతాను నాకు సగం వస్తుంది అనుకుంటా నా కొడుకుతాను కొట్లాడి సగం ఆస్తికి వారసుడు అయింది. ఏం పేరమ్మా ఆయన పేరేంది? రాముడు. రాములా? అంటే మా ఆయన కూర్చుండని మా ఆయన పేరు వేసుకున్నాడు తుదిలేని భీమా రాముడు గారు. తల్లి పుట్టినోడు నా ఇంట్లోకి వచ్చి మమ్మల్ని నేనే పెద్ద అని గొప్పగా చెప్పుకుంటాను. అన్నీ చేసిన అనుకుంటా అతను ఇల్లు కేసరి పెట్టిండు. ఇల్లు కేసరి పెట్టి ఇప్పుడు ఇల్లు కూడా కొనుగొట్టిండు. నా కొడుకు ఆరోగ్యం బాగాలేదు కానీ నేను పక్కకున్నాను, కిరాయికున్నాను. కొడుకు మా ఆరోగ్యం బాగాలేదని నేను అక్కడ ఉన్నా. ఇక నాకు చెప్పలేక ఇల్లే కూడా కొట్టిండు. అత్తిగా ఉంటాడు ఆయన. మీకేం కావాలమ్మా? మీకేం కావాలి? నాకు ఇక నా ఇల్లు నాకు కావాలి అంతే. నా పేరు సుజాత. మా అమ్మకు మేము 5 సంతానము, 4 అక్కయ్యలము, ఒక తమ్ముడు. మా నాన్న 81 చనిపోయాడు. చనిపోతే ఇక కొంతమంది 4 పెద్ద మనుషులను పట్టుకొని వచ్చి మా నాన్నకే పుట్టిన అని వచ్చి ఇంట్లో తిష్టేసింది. 81 నుంచి వెళ్ళి ఇక మొత్తం అప్పుడు చిన్నోళ్ళం కాబట్టి మా తమ్ముడు కూడా చిన్నోడే, తనకి తెలిసి తెలని టైం నుంచి వెళ్ళి అమ్ముకుంటూ వచ్చిండు ఆస్తంతా. మీరు? రాముడు. మా తమ్ముని పేరు వేణుగోపాల్. అయితే 81 మా నాన్న చనిపోయినాక వచ్చిండు. అయితే 76లోనే మా తమ్ముని పేరట ఉన్న ఆస్తులు కూడా సగభాగం చేసుకున్నాడు. ఇది కూడా నాకు వస్తుంది అని చెప్పని సగం బయట భూములు కూడా అమ్మేసిండు. అమ్మ పేరట ఎక్కడన్నారు ఉన్నది, బిడ్డలకి ఎడయితో 4 బిడ్డలకి అని చెప్పని అమ్మేసిండు. అమ్మేసినాక మాకు పెళ్ళిళ్ళు చేస్తాను ఇంట్లోకి వచ్చినాడు. పెళ్ళిళ్ళు చేయలే, ఏం చేయలేదు. మా తమ్ముడ 2 పెళ్ళిళ్ళు చేసిండు మా చెల్లెళ్ళై. ఇక మా అక్కది మా నాన్న చనిపోయినా అని చెప్పని వాళ్ళే వేసుకున్నారు. ఇక నా ఒక్కదానికి చేసి మొత్తం అందరికి వేసిన అని చెప్పి అన్నాడు. ఒక్కళ్ళ పెళ్ళి కూడా మా తమ్ముడే 2 చెల్లెళ్ళ పెళ్ళి చేసిండు. మా తమ్ముని మొత్తము తాగుడికి బానిస చేసి మన మైండ్ అంతా క్రాచ్ చేసి ఆస్తి అంతా ఇంట్లో బాగముంది నాకు అందులో బాగముంది అనుకుంటా అమ్ముకుంటా వచ్చిండు. ఇప్పుడు మా తమ్ముని పేరట ఉన్నది వాడేవాడు తీసుకుంటానికి అందులో కూడా నాకు సగమత్తది అని చెప్పని ఆ పార్టీషన్ చేసుకున్నాడు. అన్నీ మొత్తం ఆయనకు అనుకూలంగా దిద్దుకున్నాడు. అందరి సంతకాలు అట్లా తీసుకున్నాడు. మా 4 అక్కయ్యలు ఏది అమ్మినా కూడా, బయట భూములు అమ్మినా, ఏది ఇల్లుకు సంబంధించింది అయినా కూడా ఏ దానికి కూడా మా 4 అక్కయ్యలను పిల్లలేరు, మాకు తెలియదు, మా సంతకాలు లేవు. అలాంటప్పుడు ఇక మాకు 1 రూపాయి కూడా చెందకుండా వేసిండు. సగం ఆస్తి భాగస్తుంది నేను మా నాన్నకు పుట్టిన అని చెప్పానంటే మా నాన్న ఆస్తి సగం తీసుకున్నది కాక మా తమ్ముంది కూడా సగము అన్ని మెంటల్గా ఇది చేసి వాడు ఆరోగ్యం బాగలేక వాడు చనిపోయాడు. చనిపోతే కూడా ఇంట్లోకి శవాన్ని రాని అన్నాడు. మా తమ్ముని ఆస్తుంది, మా తమ్ముని ఇల్లు ఇంట్లోకి రానియ శవాన్ని రానియ అని చెప్పానంటే మేము 4 అక్కయ్యలను కొట్లాడి ఇంట్లోకి శవాన్ని తీసుకొచ్చినాక అంత్యక్రియలు అవి అయిపోయినాక తమ్ముని పిల్లల్ని వాళ్ళను గెంటేసిండు. వాళ్ళు గట్టిగా మమ్మల్ని మా ఇంట్లోకి వెళ్ళి గెంటెత్తురు అని చెప్పారంటే పిల్లల మీద కేసు పెట్టిరు. పిల్లల మీద అయిపోయినాక ఇప్పుడు మా అమ్మ చనిపోయిండుగా అన్నట్టు వాళ్ళు ఇల్లు ఉడుతుందని చెప్పని కిరాయికున్నారు. మా తమ్ముడు కిరాయికుంటే అక్కడికి పోయి ఉన్నది ఆయనతో మా అమ్మను ఇల్లు గుల్లగొట్టిరు. ఫైనల్గా ఏం కావాలమ్మా? ఫైనల్గా అమ్మ ఇప్పుడు ఆ ప్లేసు ఎంత ఉందో అంత అమ్మకు కావాలి. అమ్మనే ఇంట్లో నుంచి మెడలు పట్టుకొని బయటకు వెళ్ళొచ్చినోడు మెడలు పట్టుకొని అమ్మనే నూకేసినాక వాడేవాడు మాకు మా అమ్మ ఆస్తి కాబట్టి మా అమ్మగా చెందాలి మొత్తం. ఇంట్లోకి వెళ్ళి బయట నూకేసిన అన్నం పెట్ట ఏది పెట్టని మిర్సులు పెట్టి రోడ్డు మీద దాకా నూకొచ్చిండు. నువ్వు వచ్చి ఏడ చెప్పుకుంటావు చెప్పుకోపో, నాకు అన్నీ నా పేరట అయిపోయినాయి, నువ్వేం చేయలేవు,
నువ్వేం చెప్పలేవు. ఇప్పుడు ఆ తమ్ముని భార్య అంటుంది ఆ సగం ఆస్తి తిన్నాడు. ఇప్పుడు నేనే నా పిల్లగాళ్ళే చిన్నగా ఉన్నారు, నా పిల్లగాళ్ళే నేను చూసుకోవన్నా, ఈ అమ్మకు చూడన్నా అని అంటుంది. మొన్నటిదాకా మా ఇళ్ళలో మా అక్క ఇళ్ళనే ఉంచుకున్నాము గంటేసినాక, మళ్ళీ ఇప్పుడు తీసుకొచ్చి తమ్ముని వాళ్ళ ఇంట్లో వదిలేసినాము. ఇప్పుడు అమ్మ ఎక్కడ ఉండాలి? తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.